ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్‌డే. ఆ బర్త్‌డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో 'యువరాజ్' సినిమా చేశారు. అవును. అప్పటికి ఆయన సూపర్ స్టార్ కాదు. కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నానంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా! అవును. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్‌పెక్ట్ చేసారా ఈయన ఫ్యూచర్‌లో అంత నటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్. నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు 'తాతమ్మ కథలు' సినిమా చేస్తున్నప్పుడు గానీ, 'అన్నదమ్ముల అనుబంధం' సినిమా చేస్తున్నప్పుడు గానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత 'అభిమన్యుడు' క్యారెక్టర్ చేశారు చూడండి 'దానవీర సూరకర్ణ' అప్పుడు ఇతనురా కన్ఫర్మ్డ్‌గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగే మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు. ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్‌గా సూపర్ స్టార్ అవుతాడని. సో, నాకు నా సినిమా 'యువరాజు' సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది. అన్ని సినిమాలు వెయిటింగ్‌లో ఉంటే అయన్నీ పక్కన పెట్టి, నా పర్సనల్ చాయిస్‌కి ఒక రిస్క్‌తో కూడిన ఎలిమెంట్‌ని ఒప్పుకొని, ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతే కాకుండా చాలా అందమైన మనిషి. అంటే కృష్ణుడంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా 'యువరాజ్' సినిమాలో కృష్ణుడి గెటప్‌లో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఎంతో ఒప్పించి కృష్ణుడి గెటప్‌లో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్‌లో బాగా హల్చల్ అవుతుంది. మహేష్ బాబుని కృష్ణుడి కింద ఏస్తే యెస్. చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్కు యెస్. బిహైండ్ యెస్. దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది. ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా 'యువరాజు' సినిమాలో చందమామలాగా చల్లనివాడే, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అని లిరిక్స్ రాయించుకున్నా వేటూరి